నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో పోలింగ్ రోజున జరిగిన అనేక సంఘటనలు జరిగాయి అనేక అరచకాలు కూడా జరిగాయి అయితే అక్కడ డూప్లికేట్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు అని చెప్పేసి అయితే ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తుంది ఇంతకు అక్కడ అసలు ఏం జరిగింది ఈ డూప్లికేట్ కానిస్టేబుల్ వ్యవహారం ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏపీలో పోలింగ్ జరిగిన అప్పుడు మనం చూసాం ఎంతమంది ఎన్నెన్ని అరాచకాలకి పాల్పడ్డారు ఏంటి అని కాకపోతే అక్కడ అంటే సెక్యూరిటీ కల్పించాల్సిన కానిస్టేబుల్ కూడా వాళ్ళు కూడా నకిలీ కానిస్టేబుల్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అంటే నకిలీ కానిస్టేబుల్ని ఎలా అక్కడ పెట్టే అవకాశం ఉంటుందంటారు అసలు ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందంటారు ఇప్పుడు ఏంటంటే అసలు పోలింగ్ జరిగిన రోజు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిపులేట్ చేసింది ఎన్ని రకాలుగా అది ప్రయత్నం చేసింది అంటే గెలవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ దానికి ఒక ప్రజాస్వామ్యం ఉంది కదా నిబంధనలు ఉన్నాయి కదా ప్రజాస్వామ్యంలో ఆ నిబంధనలన్నింటినీ కూడా పాటిస్తూ దానికి అనుగుణంగా చట్టాలకి నిబంధనలకు అనుగుణంగా మొత్తం కూడా ఉండాలి కానీ వాళ్ళు చేసినటువంటి పని తిరుపతి ఉప ఎన్నికల్లో గతంలో ఏం చేశారో దానికంటే మిన్నగా చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ మనం చూసాం ఆర్ఓల్ని మెయింటైన్ చేయటం కానీ ఆ తర్వాత ఆర్ఓల తర్వాత పోస్టల్ బ్యాలెట్ని ఇన్వాలిడ్ ఎలా చేయాలనే దాని మీద అలాగే పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా అనుకూలంగా ఉంచుకోవాలి అనే దాని మీద ఇట్లా రకరకాల అంశాల్లో వాళ్ళు రకరకాలుగా పోలింగ్ని మ్యానిపులేట్ చేయాలి పోలింగ్ రోజు హింసాత్మక దూరంలో కూడా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేశారనేది పోలీసుల ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది రీసెంట్గా మనకేమొచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టేసి వెళ్ళిపోయినటువంటిది బయటకు వచ్చింది బయటకు వచ్చినటువంటి క్రమంలో అసలు ఇంత దారుణం జరిగిందా అని చెప్పి అందరూ అనుకున్నారు అయితే ఆ తర్వాత కొన్ని వీడియోలు చూస్తుంటే దారుణమైనటువంటి విధంగా వీళ్ళు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కోటి వెలుగులోకి వస్తుంది క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని వెతుకుతున్నాను నేను సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్న ఒక వీడియో ఉంది ఏంటంటే నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఒక కానిస్టేబుల్ డూప్లికేట్ కానిస్టేబుల్ని పెట్టి ఎన్నికలను నిర్వహించారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది అంటే డూప్లికేట్ కానిస్టేబుల్ అంటే ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ అవన్నీ ఉంటాయి కదా సార్ మన పోలీసులకు కూడా తెలిసే ఉంటది కదా ఫస్ట్ నుంచి కానీ అలా నకిలీ పోలీస్ కానిస్టేబుల్ అక్కడ పెడితే తెలియకుండా ఆ వ్యవస్థలో వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటది ఇప్పుడు డ్రెస్లో వస్తారు ఒక మారుమూల గ్రామంలోకి డ్రెస్లో వస్తారు డ్రెస్లో వచ్చినప్పుడు పోలీసులే అపాయింట్ చేశారు అనుకుంటారు జనరల్గా ఏంటంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనే పోలీసులు కాన్సన్ట్రేషన్ చేస్తారు పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కూడా బెటరు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ పెట్టాలంటే కొన్ని లక్షల మంది కావాలి పోలింగ్ బూత్ కొన్ని లక్షలు ఉంటాయి కదా సో ప్రతి 700-800 ఓటుకు ఒక పోలింగ్ బూత్ ఉంటుంది ప్రతి పోలింగ్ బూత్ దగ్గరికి కానిస్టేబుల్ పంపించాలంటే సాధ్యం కాదు అది అందుకే సమస్యాత్మక ప్రాంతాలు గొడవలు జరిగే ప్రాంతాల్లోనే పెడతారు సో వీళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక డ్రెస్లు వేసి కొంతమంది కానిస్టేబుల్లకు పంపించి దొంగోట్లు వేయించుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా పోలింగ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు అనేది ఒక ఆరోపణ దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది దాని మీద ఆత్మకూరులో నర్సరావుపేట కదా ఆత్మకూరు పరిధిలో రామస్వామిపల్లి పోలింగ్ బూత్ దగ్గర అక్కడ ఒక డూప్లికేట్ కానిస్టేబుల్ని పెట్టారు అనేది వాళ్ళ ఆరోపణ అది చక్రం కొడుతుంది ఆ వీడియో కోసం చూస్తున్నా ఆ వీడియో కనపడలేదు దాని మీద వివరణ ఇచ్చారు ఎస్పీ కూడా ఆడ ఎస్పీ హఫీజ్ వివరణ ఇచ్చాడు ఏమిచ్చారంటే అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ మేము నియమించాము ఎస్పీ శ్రీ అరీఫ్ అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ అతను డూప్లికేట్ కాదని ఎక్కడ నకిలీ పోలీసులను మేము విధుల్లో నిర్వహించలేదు రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు ఉన్నటువంటి అతను ఏఆర్ కానిస్టేబుల్ కేసురాయించడం జరిగింది కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాము సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి అన్నాడు మరి ఆ ఏఆర్ కానిస్టేబుల్ నియమించారు ఆ నియమించినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ లేకుండా వేరే వాళ్ళని ఏమైనా డ్యూటీలోకి పంపించారా అనేది కూడా తెలియట్లా ఒక వీడియో ఆ వీడియోని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను ఆ వీడియో ఆల్రెడీ వైరల్ అవుతుంది సో లాస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నకిలీ పోలీసులు కూడా పెట్టుకొని పోలింగ్ చేయించారు అనేది ఆత్మకూరులో బయటకు వచ్చింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఆ వీడియో
ఇతను అక్కడ ఆ రోజున డ్యూటీ నిర్వహించాడు, కానీ ఇతను పోలీస్ కాదు, కేవలం డ్రెస్ మాత్రం వేసుకున్నాడు, పోలీస్ కాదు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. సో ఆ వీడియో చూస్తున్నారు కదా, క్లోజప్లో చూడొచ్చు ఈ వీడియో కూడా. సో ఇతను కానిస్టేబుల్ కాదు, కేవలం ఆ డ్రెస్ వేసుకుని కూడా చూస్తే కనుక వీడియోలో చాలా క్లియర్ కనపడుతుంది. జనరల్గా పోలీసులు అంత ఇర్రెగ్యులర్గా డ్రెస్ వేసుకోరు, జనరల్గా అలా వేసుకోరు. ఆ డ్రెస్ ఆ విధంగా వేసుకున్నారంటే అసలు వాళ్ళకు ఒక సైంటిఫిక్ ఇది ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ప్రకారమే డ్రెస్ వేసుకోవాలి. కానీ ఇతను డ్రెస్ని చూస్తేనే అతను కానిస్టేబుల్ కాదని అర్థమవుతుంది. బహుశా నేను అనుకోవటం అక్కడ నియమానికి గురే నియమించిన ఒక కానిస్టేబుల్ అయ్యి ఉండొచ్చు, ఎస్పీ చెప్పిన దాని ప్రకారం. కానీ అతని ప్లేస్లో ఏమైనా వాళ్ళ బంధువులను లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని పంపించాడు అతను. అసలు ఏంటి అనేది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంక్వైరీకి ఆదేశించారు పోలీసులు. సో కాబట్టి ఇలాంటి జిమ్మికులు కూడా చేశారు. సరే, ఇతని మీద నేను ఎస్పీ వివరణ ఇచ్చింది కూడా నేను చూపిస్తాను. ఎస్పీ కూడా వివరణ ఇచ్చాడు. ఎస్పీ వివరణ ఇస్తూ ఇతను ఇదిగోండి ఎస్పీ వివరణ వాయిస్ వినొచ్చు. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామి పల్లెలో రామస్వామి అనేటువంటి ఇది చూసి ఆడియో వినొచ్చు మనం. ఇదిగో నెల్లూరు జిల్లాకి సంబంధించిన ARPC 102817 ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. పాస్పోర్ట్ ప్రకారం వీడియోలో కూడా ARPC ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసిందంటే అక్కడ ఈ మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ మ్యాచ్ లేదంటే అది మనకి వీడియోలో అడిగినట్లుగా తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు నేమ్ మ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల కన్సల్ట్ ARPC దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ చేస్తాము. సో ఎంక్వైరీ వేసామని చెప్తున్నారు ఎస్పీ. అక్కడ హఫీజ్ ఆయన పేరు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీస్ సానుభూతి పరుడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అలిగేషను. గతంలో కూడా ఆయన మీద న్యూస్ వచ్చింది. సో సరే, ఆయన మీద మనం అలా మాట్లాడటం కన్నా కూడా ఆయన మీద రకరకాల ఆరోపణలు విపక్షాలు చేసినప్పుడు కూడా మనం అయితే ఆరోపణ చేయకూడదు ఎస్పీ మీద ఆధారాలు లేకుండా. కానీ ఆయన మీద ఉన్న ఆరోపణలు. కానీ ఇప్పుడు AR కానిస్టేబుల్ గురించి ఆయన చెప్తున్నాడు. ఒరిజినల్గా మేము AR కానిస్టేబుల్ అక్కడ అపాయింట్ చేసాము. అక్కడ ఉన్నటువంటి అతను బ్యాడ్జ్ పెట్టుకోలేదు, బ్యాడ్జ్ లేకుండా ఉంది ఆ డ్రెస్లో, బ్యాడ్జ్ పెట్టుకోలేదు. ఆ బ్యాడ్జ్ ఏదో డ్యామేజ్ అయిందని చెప్పి ఏదో వివరణ చెప్తున్నారు. దాని మీద ఎంక్వైరీకి ఆదేశించామని చెప్తున్నారు. అంటే ఈ సంఘటన ఇప్పుడు జరిగినటువంటి దానికి పరాకాష్ట, ఇప్పటి వరకు జరిగినటువంటి దానికి పరాకాష్ట. అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరపాలి అనేది దాదాపు 1 ఏడాది కాలం నుంచి కూడా అటు చీఫ్ సెక్రటరీ ఇటు మాజీ DGP రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. రాజేంద్రనాథ్ రెడ్డి AR కానిస్టేబుల్స్ అలాగే హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి SP దాకా ఎవరెవరు ఉండాలి, ఏ ప్రాంతాల్లో అనే దాని మీద నిర్ధారణ చేసేసి ఆయన మొత్తం చదరంగాన్ని రెడీ చేసి పెట్టారు. ఆ చదరంగాన్ని రెడీ చేసి పెట్టినటువంటి క్రమంలోనే ఎస్పీల్ని అలాగే కొంతమంది కలెక్టర్లని మార్చాలని అప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అనేక కంప్లైంట్స్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. చేసిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చి ఆ నరేంద్ర మోడీ చిలుకూరుపేట సభ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు ఈ కంప్లైంట్ నిజమైన మాట అని చెప్పి నమ్మి కేంద్ర ఎన్నికల కమిషను 6 ఎస్పీల మీద అలాగే 3 కలెక్టర్ల మీద చర్యలు తీసుకుంది తొలిసారిగా అప్పట్లో. ఆ తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు హఫీజ్ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ ప్లేస్లో అపాయింట్ అయినటువంటి వాళ్ళలో కూడా హఫీజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సరే, వాళ్ళు తర్వాత ఎస్పీలు వేశారు, కలెక్టర్లు కూడా కొత్త వాళ్ళు వేసింది ఎలక్షన్ కమిషను. ఎలక్షన్ సక్రమంగా నిర్వహించాలనుకున్నారు. కానీ కొంతమంది ROలు వ్యవహరించినటువంటి తీరు చూస్తే గెజిట్ ఆఫీసర్ని లేకుండా, ఆడ గెజిట్ ఆఫీసర్ ఏమో స్టాంప్ వేయకుండా కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వటం, ఇవన్నీ రకరకాలుగా జరిగినాయి. అసలు ROలు అయితే మీకు గుడివాడ కొడాలి లాంటి వ్యవహారాన్ని RO ఏ విధంగా వన్ సైడ్ చేసిందో తెలుగుదేశం కంప్లైంట్ చేశారు. ROలు కొంతమంది ROలే వన్ సైడ్ చేసేసారు. సో అలాంటి క్రమంలో ఇప్పుడు మనం బాక్సులు రిగ్గింగ్ చేసుకునే దగ్గర నుంచి లేదా బాక్సులు పగలగొట్టే దగ్గర నుంచి EVM బాక్సులు
పాల్గొట్టేదాకా అనేక విషయాలు చూస్తూ వచ్చాం. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎమ్మడబడి కొట్టడం, ఏజెంట్లు లాగేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అసలు పోలీసులనే ఏ విధంగా డూప్ చేసి పోలీసులు పెట్టి పోలింగ్ కేంద్రాల్లో కొన్ని చోట్ల ఏ విధంగా చేశారనే దాని మీద ఈ వీడియో విడుదలవుతుంది. ఇది ఒరిజినలా కాదా అని చెప్పేసి పోలీసులు చెప్పాలి. పోలీసులు ఫేక్ అంటున్నారు, అయినా కానీ ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. ఫేక్ అని నిర్ధారించినప్పుడు ఎంక్వైరీ డైరెక్ట్ శిక్షణ అమలు చేయొచ్చు కదా, డైరెక్ట్ కేసు నమోదు చేయొచ్చు, అంతే చేయొచ్చు. కానీ చేయలేదు. పల్నాడులో ఏం జరుగుతుంది, నర్సరావుపేటలో కానీ పల్నాడు ఏరియాలో మాచర్ల గురిజాల్లో జరిగింది, అందరికీ తెలుసు. ఆడ వీళ్ళిద్దరు పారిపోతుండే పిన్నెల్లి సోదరులు, వీళ్ళు చూస్తూ ఊరుకున్నారు పోలీసులు. అంటే మొత్తం పోలీసు వ్యవస్థని కంప్లీట్గా పేరు చెడగొట్టడంతో పాటు దానికి ఉన్న పేరుని మరి ఇప్పుడు డూప్ పోలీస్ వచ్చాడు. మరి ఇది ఒక్కటే వచ్చింది, మనకు తెలియదు. విలేజెస్ లో పోయినటువంటి వాళ్ళు డూప్ పోలీస్ లా కాదని అడిగే పరిస్థితి కూడా ఉండదు కదా చాలా చోట్ల. వీళ్ళకి అట్లీస్ట్ బ్యాడ్జ్ అని అడిగితే బ్యాడ్జ్ కూడా చూపించలేదండి. అప్పుడు వీళ్ళు ఏదో వీడియో తీసి పంపించారు. ఎన్ని జరిగాయో, ఎన్ని అరకచ్చా బయట రావాల్సి ఉంది, వచ్చింది ఇది ఒకటి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.